Okay, good morning students. Previous video మనం convergence definition తర్వాత వాటిలో theory ఉంది. Every convergence sequence is bounded but the converse is not true అని. ఇప్పుడు సీక్వెన్స్ కన్వర్జెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంపార్టెంట్ కొద్దిగా. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. త్రూ ద సీక్వెన్స్ -1 over n minus 1 by n converges to 0 అన్నారు. సీక్వెన్స్ -1 over n minus 1 by n converges to 0. మనకి కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆ డెఫినేషన్ తర్వాత రెండు నోట్ పాయింట్స్ చెప్పాము. దానిలో రెండో పాయింట్ ఏంటి, ఏదైనా ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ తీసుకున్నాను, దానిలో ఏమైనా సరే రెండు సబ్ సీక్వెన్స్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రెండు సబ్ సీక్వెన్స్లు తీసుకున్నాను, దీనికి రెండు సబ్ సీక్వెన్స్లు, ఆ రెండు సబ్ సీక్వెన్స్లు కనుక డిఫరెంట్ పాయింట్స్కి కన్వర్జెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ఏదో ఒక L1 అనే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది, ఇదేమో ఏదో ఒక L2 అనే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది అనుకోండి. అంటే సబ్ సీక్వెన్స్ కనుక డిఫరెంట్ పాయింట్స్ కన్వర్జెంట్ అయితే అప్పుడు పెద్ద సీక్వెన్స్ అంటే హోల్ సీక్వెన్స్ లేదా దీన్ని సూపర్ సీక్వెన్స్ అంటారు. ఇది కన్వర్జెంట్ కాదు, నాట్ కన్వర్జెంట్. ఓకేనా? సబ్ సీక్వెంట్ కనుక డిఫరెంట్ ఎలిమెంట్స్ కన్వర్జెంట్ అయితే అప్పుడు పెద్ద సీక్వెన్స్ కన్వర్జెంట్ కాదు. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ద ఫస్ట్ సీక్వెన్స్, ద మెయిన్ సీక్వెన్స్, హోల్ సీక్వెన్స్ పెద్ద సీక్వెన్స్ కనుక కన్వర్జెంట్ అయితే దానిలో ఉండే సబ్ సీక్వెంట్ అన్ని కూడా పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో దానికే ఈ సబ్ సీక్వెంట్లు అన్నీ కూడా కన్వర్జెంట్ అవుతాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ రెండు సబ్ సీక్వెన్స్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇక్కడ ఈ రెండు సబ్ సీక్వెన్స్లు ఒకటే పాయింట్ కన్వర్జెంట్ అయ్యాయి అనుకోండి. అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ తీసుకున్నాము, దీనిలో ఎన్నైతే మీరు సబ్ సీక్వెన్స్ రిజిస్టర్ అయ్యో అన్ని సబ్ సీక్వెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక సబ్ సీక్వెన్స్, ఇదొక సబ్ సీక్వెన్స్, ఇదొక సబ్ సీక్వెన్స్, మూడు సబ్ ఉన్నాయి అనుకోండి. సీక్వెన్సెస్కి మూడు సబ్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఈ మూడు కూడా ఒకటే పాయింట్, ఒకే ఎల్ఎన్ పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది అనుకోండి. అప్పుడు పెద్ద సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది మీనింగ్. ఓకేనా? అంటే ఫస్ట్ డౌట్ పాయింట్ రివర్స్లో చెప్పాము, పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో దాని సబ్ సీక్వెన్స్ అన్నీ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతాయి. లేదా సబ్ సీక్వెన్స్ అన్నీ కనుక ఒకటే పాయింట్ కన్వర్జెంట్ అయితే అప్పుడు పెద్ద సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు 0 అని మనం చెప్తాం. సో ఇక్కడ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు, సీక్వెన్స్ -1 over n minus 1 by n. ఆ -1 over n minus 1 by n ని కాసేపు ఎస్ అని అనుకోండి. ఓకేనా? సో ముందుగా సొల్యూషన్లో గివెన్ సీక్వెన్స్ ఈజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు సీక్వెన్స్ -1 over n minus 1 by n ఇలా ఇచ్చారండి. అంటే n బదులుగా 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, n బదులుగా ముందు 1 తీసుకుంటే పవర్ 1 minus 1 0, -1 power 0 1 by 1 అంటే ఎంత 1. తర్వాత n బదులుగా 2 తీసుకోండి, -1 whole power 2 minus 1 అంటే 1, -1 whole power 1 అంటే -1 by n బదులుగా 2 తీసుకుంటున్నా, -1 by 2. ఈసారి n బదులుగా 3 తీసుకోండి, 3 minus 1 2 అంటే -1 స్క్వేర్ ఎంత +1, 1 by n బదులుగా 3 తీసుకున్నాను. నెక్స్ట్ -1 by 4, తర్వాత +1 by 5 అండ్ సో ఆన్, -1 by 6 +1 by 7 అండ్ సో ఆన్ అలా వస్తూనే ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీనిలో కూడా అది ఒక ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా వస్తూనే ఉన్నాయి. వీటిల్లో ప్లస్లు వేటి వేటికి వస్తున్నాయి, మైనస్లు వేటి వేటికి వస్తున్నాయి అని జాగ్రత్త చూడండి. ముందు మైనస్లు చూద్దాం. మైనస్ కూడా -1 by 2 +1 by 3 -1 by 4 +1 by 6 5. నెక్స్ట్ టైం వస్తుందండి -1 by 6 +1 by 7 అండ్ సో ఆన్. ఈసారి -1 by 8 అండ్ సో ఆన్. మైనస్ టర్మ్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే -1 by 2 -1 by 4 -1 by 6 అండ్ సో ఆన్. అంటే ఈ సఫిక్స్లో ఉన్న నెంబర్లని జాగ్రత్త చూడండి, 2 4 6 8 అండ్ సో ఆన్. ఈవెన్ నెంబర్స్ అన్ని 2 మల్టిపుల్స్. అవునా? అంటే ఇప్పుడు ఇదే సీక్వెన్స్ నేను రెండు రకాలు డిఫైన్ చేసుకోవచ్చు. మొట్టమొదట -1 by n వస్తుంది. ఎంత? -1 by n. ఎప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న n కనుక ఈవెన్ నెంబర్ అయితే డినామినేటర్ నెంబర్ 2 4 6 నెక్స్ట్ 8 10 అండ్ సో ఆన్ అవన్నీ ఈవెన్ నెంబర్స్ అయితే అప్పుడు నాకు వచ్చేటవి సీక్వెన్స్లో అవి -1 by n వస్తున్నాయి. కాబట్టి -1 by n ఇఫ్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ నెంబర్స్ అయితే. అదే ప్లస్ టర్మ్స్ చూడండి, 1 అంటే 1 by 1 అనుకోండి,
1/3, 1/5, 1/7, నెక్స్ట్ 1/9 అండ్ సో ఆన్. సఫిక్స్ లో ఉన్నాయి కనుక ఆడ్ నంబర్స్ అంటే 1, 3, 5, 7, నెక్స్ట్ 9 అండ్ సో ఆన్. ఆడ్ నంబర్స్ అంటే ఏమొస్తున్నాయి మనకి ప్లస్ వస్తున్నాయి. కాబట్టి ఇదే సీక్వెన్స్ +1 అయినప్పుడు ఈ సఫిక్స్ n ఈజ్ ఆడ్. సఫిక్స్ n ఈజ్ ఆడ్. కాబట్టి ఇదే మన సీక్వెన్స్ Sn. సీక్వెన్స్ Sn. ఇప్పుడు చూడండి, మైనస్ టర్మ్ అన్ని ఒక సీక్వెన్స్ గా తీసుకోండి, ప్లస్ టర్మ్స్ అన్ని ఒక సీక్వెన్స్ గా తీసుకోండి. ఆ రెండే ఏమవుతాయి మనకి సబ్ సీక్వెన్సెస్ అవుతాయి. సో వీ హ్యావ్ అంటే ఎంటైర్ సీక్వెన్స్ -1/n-1/n. ఈ మొత్తం సీక్వెన్స్ నాకు మళ్ళీ 2 సీక్వెన్సెస్ డివైడ్ చేయొచ్చు. ఇలాగా -1/n +1/n. -1/n ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈవెన్, సఫిక్స్ లో కనుక ఈవెన్ నెంబర్స్ ఉంటే నాకు మైనస్ వస్తున్నాయి, సఫిక్స్ లో కనుక ఆడ్ నెంబర్లు ఉంటే నాకు ప్లస్ వస్తున్నాయి. అంటే మొత్తం సీక్వెన్స్ ఇదంతా హోల్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ మొత్తాన్ని ప్లస్ టర్మ్స్ మైనస్ టర్మ్స్ లో విడగొట్టాము. అంటే వీ హ్యావ్ సీక్వెన్స్ +1/n అండ్ సీక్వెన్స్ -1/n. మీరు గమనిస్తే ఇక్కడ -1/2, -1/4, -1/6 అండ్ సో ఆన్. ఇదేమో 1, 1/3, 1/5, 1/7, 1/9 అండ్ సో ఆన్ ఆడ్ నెంబర్స్. ఇవి తీసుకున్నా మనకి దీనిలోవే, అవునా, ఈ సీక్వెన్స్ లోవే. కాబట్టి మనం తీసుకున్న ఈ రెండు సబ్ సీక్వెన్స్లు ఏమవుతాయి, ఈ పెద్ద సీక్వెన్స్ కి సబ్ సీక్వెన్సెస్ అవుతాయి. సో వీ హ్యావ్ సీక్వెన్స్ 1/n కానీ సీక్వెన్స్ -1/n ఆర్ subsequences of sequence Sn. అంటే సీక్వెన్స్ -1/n-1/n. ఈ టర్మ్స్ అన్ని దీనిలోనే మనకి. కాబట్టి ఈ రెండు కూడా ఏంటవి -1/n-1/n కి సబ్ సీక్వెన్సెస్. పైగా లిమిట్ 1/n వాల్యూ ఎంత, ఆల్సో లిమిట్ n tends to infinity 1/n వాల్యూ ఎంత 0, 1/0. దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity -1/n. ఇది కూడా అంతే. లిమిట్ 1/n అంటే n వల్ల ఇన్ఫినిటీ తీసుకుంటే 1/∞ 0 అంటాం, మైనస్ ముందు తీసుకొస్తే లిమిట్ 1/n 0. అంటే ఈ సీక్వెన్స్ 1/n, సీక్వెన్స్ -1/n, ఈ రెండు మన ఇచ్చిన సీక్వెన్స్ సబ్ సీక్వెంట్లు ప్లస్ ఈ రెండు కూడా దేనికి కన్వర్జెంట్ అవుతున్నాయి, 0కి. అంటే వీటికి లిమిట్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. దట్ ఈజ్ సీక్వెన్స్ 1/n అండ్ సీక్వెన్స్ -1/n ఆర్ కన్వర్జెస్ టు 0. అంటే మనం తీసుకున్న ఈ పెద్ద సీక్వెన్స్ ఉంది, దీనిలో రెండు సబ్ సీక్వెన్స్ లిస్ట్ అయ్యాయి. ఆ రెండు ఏంటవి, సీక్వెన్స్ 1/n, సీక్వెన్స్ -1/n. వీటి రెండుకి లిమిట్ ఎంత వస్తుంది, 0. అంటే ఏంటి, ఈ రెండు కూడా ఒకటే పాయింట్ కన్వర్జెంట్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ నోట్ పాయింట్ ప్రకారంగా ఒక సీక్వెన్స్ ఎన్నైతే సబ్ సీక్వెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే పాయింట్ కన్వర్జెంట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఆ పెద్ద సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. సీక్వెన్స్ -1/n-1/n, దీనికి రెండు సబ్ సీక్వెన్స్ ఉన్నాయి. ఆ రెండు సబ్ సీక్వెన్స్ కూడా 0 కన్వర్జెంట్ అవుతున్నాయి. కాబట్టి పెద్ద సీక్వెన్స్ కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 0కే కన్వర్జెంట్ అవుతుంది. సో దట్ ఈజ్ సీక్వెన్స్ 1/n అండ్ సీక్వెన్స్ -1/n కన్వర్జెస్ టు 0. హెన్స్ పెద్ద సీక్వెన్స్ -1/n-1/n ఈజ్ కన్వర్జెస్ టు 0. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు 0 ప్రూవ్ చేయమన్నారు. దాన్ని ఈ ప్రాపర్టీస్ని ఉపయోగించి సబ్సీక్వెంట్ అనే కానీ ఒకటే పాయింట్ కన్వర్జెంట్ అయితే అప్పుడు పెద్ద సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది అన్న ఒక్క పాయింట్ మీద ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనుకున్నాం, అంటే ప్రూవ్ చేసాం దాన్ని. ఇదేమో ప్రాపర్టీ ఉపయోగించి చేసాం. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L. దీని సొల్యూషన్ ఎంతవరకు, బేసిక్గా దీంతో ఏంటి, ఓకే. సో ఇదేమో ప్రాపర్టీ ఉపయోగించి మనం అంటే కన్వర్జెన్స్ ప్రాపర్టీ ఉపయోగించి ఆ ప్రాపర్టీ ప్రకారంగా మనం సొల్యూషన్ ప్రూవ్ చేసాం. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే Sn కన్వర్జెస్ టు L. మనం స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పుకున్నాం, డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ఓకే. సో ఇందాక మనం కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ చెప్పుకున్నాం కదా, డెఫినేషన్ ప్రకారంగా అంటే ప్రాపర్టీ ప్రకారంగా. నెక్స్ట్ ఏంటంటే డెఫినేషన్ ప్రకారంగా అంటే ఇందా ప్రాబ్లం చూడండి, సీక్వెన్స్ -1/n-1/n కన్వర్జెస్ టు 0. ఇది ఎలా చెప్పారు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రాబ్లం. ఎలా చెప్పారు, ఒక ప్రాపర్టీ బేస్ చేసుకొని
సబ్ సీక్వెన్స్ అన్ని కనుక దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ప్రతి సీక్వెన్స్ దానికి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పి అదొక ప్రాపర్టీ ప్రకారంగా ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ డెఫినేషన్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L. దాని డెఫినేషన్ నువ్వు గుర్తు లేదో, ఫర్ ఏ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ m బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ సచ్ దట్ mod Sn minus L less than epsilon for all n greater than equal to m. ఇది మన కన్వర్జెన్స్ డెఫినేషన్. అంటే mod Sn minus L less than epsilon ఈ కన్వర్జెంట్ జరిగేట్టుగా నాకు ఒక పాజిటివ్ ఇంటిజర్ m అనేది ఎగ్జిస్ట్ అయితే చాలు. అటువంటి m మనం చూపించగలిగితే అప్పుడు ఈ కన్వర్జెన్స్ అనేది జరిగినట్లే. ఓకే, అంటే mod Sn minus L less than epsilon నేను తీసుకునే సర్కిల్ యొక్క రేడియస్ ఎప్సిలాన్, ఎల్ సెంటర్గా నేను తీసుకునే సర్కిల్ యొక్క రేడియస్ ఎప్సిలాన్ అయితే మరి ఆ సీక్వెన్స్లో ఏ టర్మ్ నుంచి ఆ సర్కిల్లో వస్తాయి ఆ చెప్పగలిగే టర్మే ఆ పాజిటివ్ ఇంటిజర్ ఎంను మనం చూపించగలిగితే అప్పుడు ఈ కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దానికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ m belongs to z power plus so that mod 2n by n plus 3 minus 2 less than 1 by 5 for all n greater than or equal to small m. Whatever find m belongs to z power plus such that mod 2n by n plus 3 minus 2 less than 1 by 5 for all n greater than or equal to m. ఈసారి నేను తీసుకున్న సర్కిల్ యొక్క రేడియస్ ఎప్సిలాన్ ఇది mod Sn minus L less than epsilon ఫామ్ లో ఉంది. mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఈ కండిషన్ కనుక ప్రూవ్ అయ్యేటైతే దాని వైసేర్ సీక్వెన్సెస్ కన్వర్జెస్ టు L. అప్పుడు ఈ సీక్వెన్స్ L అనే దానికి కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి, అటువంటి m అనేది నాకు ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ కూడా m రాస్తే సరిపోదు. ఆ m అనే పాజిటివ్ ఇంటిజర్ నెంబర్ అంటే మనం కలిగేటగలిగితే అప్పుడు ఈ కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో చూడండి ప్రాబ్లం. గివెన్ వాడు ఇచ్చిన కండిషన్ చూడండి ముందుగా, mod 2n by n plus 3 minus 2 less than 1 by 5. mod 2n by n plus 3 minus 2 less than 1 by 5 అంటే మనం mod Sn minus L less than epsilon for all n greater than or equal to m అని చెప్తున్నాం. అంటే L సెంటర్గా ఎప్సిలాన్ రేడియస్ తో సర్కిల్ గీస్తే సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ ఇందులో ఉండాల్సిన పని లేదు. ఏదో ఒక SM నుంచి తర్వాత టర్మ్స్ SM+1 SM+2 అండ్ సో ఆన్ ఏదో సీక్వెన్స్ SN మొత్తంలో కూడా ఏదో ఒక SM నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా సర్కిల్లో రావాలి. అలా వస్తే అప్పుడు మనం ఈ సీక్వెన్స్ SN అనేది L కన్వర్జెంట్ అవుతుంది మనం చెప్పగలం. అంటే ఎప్సిలాన్ నేను ఎంత తీసుకుంటే ఏ టర్మ్ నుంచి ఏదో ఏ m నుంచి అంటే ఏ SM నుంచి నాకు రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఇందులో వస్తాయి అది మనం చెప్పగలగాలి. అటువంటి m అనేది నాకు ఎగ్జిస్ట్ అవ్వాలి. అదేంటిది అంటే ఈ కన్వర్జెన్స్ అనేది నాకు ఎప్సిలాన్ మీద సెంటర్ L మీద బేస్ అవ్వదు. మనం తీసుకున్న పాజిటివ్ ఇంటిజర్ m మీద బేస్ అయి ఉంటుంది. అంటే m అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే మన కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. ఎప్సిలాన్ అంటే సర్కిల్ యొక్క రేడియస్ 1/5 తీసుకున్నాను. మరి ఆ m అనే పాజిటివ్ ఇంటిజర్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుందో అది కనిపెట్టాలి. వాడు అడిగింది అది ఫైండ్ m బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ అని. ఈ కన్వర్జెన్స్ జరిగే విధంగా m ఏంటో కనుక్కోండి, ఆ పాజిటివ్ ఇంటిజర్ ఏంటో కనుక్కోండి అన్నారు. ఓకేనా? సో గివెన్ mod 2n by n plus 3 minus 2 less than 1/5 ఇదే ఫామ్ లో ఉంది. mod Sn minus L less than epsilon లా ఉంది. సో హియర్ Sn equal to Sn అంటే ఎంత 2n by n plus 3 L అంటే ఎంత 2 epsilon equal to ఎంత 1/5 సర్కిల్ యొక్క రేడియస్ 1/5. ఓకే, we have వాడు ఇచ్చింది తీసుకోండి mod 2n by n plus 3 minus 2 less than 1/5. that implies మొత్తానికి ఎల్సిఎం తీసుకోండి 2n నెక్స్ట్ minus 2 into n plus 3 అంటే minus 2n plus into minus minus 2 3s are 6 less than 1/5. that implies 2n to n cancel with the mod minus 6 by n plus 3 less than 1/5. that implies modulus of minus of we take as positive. So 6 by n plus 3 less than 1/5. that implies take the reciprocal రెండుని రివర్స్ చేయండి. 6 by n plus 3 అంటే n plus 3 by 6 రిలేషన్ మొత్తం రివర్స్ చేయండి. అప్పుడు లెస్ దెన్ కాస్త గ్రేటర్ దాన్ 1/5 కాస్త 5. ఓకే, 1/5 కాస్త 5. that implies
n plus 3 greater than ఈ 6 అని తీసుకెళ్ళిపోండి 6 5 are 30 that implies n greater than ఈ ప్లస్ 3 అని తీసుకెళ్ళిపోండి 30 minus 3 that equal to 27 so therefore n greater than 27 మనకు కావాల్సిందండి n greater than or equal to m అన్నాం ఇది ఈ ఫామ్ లో వచ్చింది అంటే ఇక్కడ m వాల్యూ ఎంత 27 కానీ మనం ఏంటంటే ఎగ్జాక్ట్ గా 27 కాకుండా సేఫ్ సైడ్ గా దాని తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి 28 దాన్ని చూస్ చేసుకోండి ఓకేనా చూస్ ఆఫ్ కోర్స్ ఎనబదులుగా మీరు 27 తీసుకున్నా కూడా నష్టమే లేదు మనకి ఏంటంటే ఇచ్చిన కండిషన్ నుంచి n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m ఫామ్ లో తీసుకొచ్చి ఆ m వాల్యూ ఏంటో కనుక్కోవడమే సో మోడ్ మైనస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఈ కండిషన్ మనం సింప్లిఫై చేసుకుంటూ n గ్రేటర్ దాన్ m ఈ ఫామ్ తీసుకొచ్చారు ఇక్కడ m అంటే మీరు 27 తీసుకోవచ్చు ఒకసారి 27 తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకున్న SM అనే పాయింట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద వస్తుంది సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ మనం కన్వర్జెన్స్ జరగాలంటే SM నుంచి కూడా రిమైండర్ అనుసరి సర్కిల్ లోపల రావాలి కాబట్టి మనం ఏం చేసుకుంటున్నామంటే సేఫ్ సైడ్గా m వాల్యూ 27 కాకుండా దాని తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి 28 దాన్ని యూజ్ చేసుకోండి చూస్ m ఈక్వల్ టు 28 సో దట్ mod 2n by n plus 3 minus 2 less than 1 by 5 for all n greater than or equal to m అంటే మీ కన్వర్జెన్స్ జరిగే విధంగా నాకు m వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అయింది ఎంత 28 m వాల్యూ కన్వర్జెంట్ అంటే ఒక ఎప్సిలాన్ 1 by 5 తీసుకుంటే సర్కిల్ యొక్క రేడియస్ 1 by 5 తీసుకుంటే అప్పుడు నాకు m వాల్యూ 28 ఒకటి ఎగ్జిస్ట్ అయింది అంటే s28 నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని సీక్వెన్స్ లో s28 నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా సర్కిల్ లోపల ఉంటాయని మీనింగ్ అంటే కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ అటువంటి m అనేది ఎగ్జిస్ట్ అయితే చాలు కన్వర్జెన్స్ జరిగినట్లే కాబట్టి దేర్ఫోర్ సీక్వెన్స్ ఏంటి ఇక్కడ సీక్వెన్స్ 2n by n plus 3 is converges to 2 అంటే సర్కిల్ యొక్క రేడియస్ 1 by 5 తీసుకుంటే m వాల్యూ ఎంత 28 ఇది సో ఇందాకేమో ప్రాబ్లం ఏమో ప్రాపర్టీ ఒక కండిషన్ బేస్ చేసేది ఇదేమో డైరెక్ట్గా డెఫినేషన్ బేస్ చేసుకుని చేసిన ప్రాబ్లం ఓకేనా Okay, next come to the next problem regarding the problem of convergence based on the definition of the convergence. ఇప్పుడు ఇంతకట్లాగే కన్వర్జెన్స్ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం సేమ్ సిమిలర్ టైప్ అదే ప్రాబ్లం చూద్దాం ఫైండ్ m belongs to z power plus ఇందాకంటే సో దట్ 1/√n plus 1 less than 0.03 ఇందాకేమో మనకి డైరెక్ట్ గా మోడ్ sn minus l less than epsilon ఈ ఫామ్ లో ఉంది ఇప్పుడు ఇలా ఇచ్చారు 1/√n plus 1 less than 0.03 అని అంటే దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు mod 1/√n plus 1 minus 0 less than 0.03 అని రాసుకోవచ్చు ఇచ్చిన ప్రాబ్లంలో 1/√n plus 1 less than 0.03 అని వాడిచ్చారు అంటే దీన్ని mod of 1/√n plus 1 minus 0 అంటే ఎంత వస్తుంది ఇదే వాల్యూ వస్తుంది less than 0.03 అంటే ఇక్కడ 1/√n plus 1 అనేమో సీక్వెన్స్ Sn mod Sn minus L లా ఉంది ఇక్కడ L వాల్యూ లిమిట్ వాల్యూ ఎంత 0 ఎప్సిలాన్ వాల్యూ ఎంత లెస్ దాన్ ఎప్సిలాన్ 0.03 అంటే మనం తీసుకున్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 0.03 ఇక్కడ కూడా అంతే పక్కన ఫర్ ఆల్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m మళ్ళీ ఇది mod Sn minus L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫామ్ లో ఉంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అటువంటి m అనే పాజిటివ్ ఇంటిజర్ ని మనం ఇక్కడ చూపిస్తే అంటే మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే m అనే పాజిటివ్ ఇంటిజర్ ని మనం తీసుకొస్తే అప్పుడు ఈ కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది అంటే ఇది mod Sn minus L less than epsilon for all n greater than equal to m వాల్యూ కనుక్కున్నప్పుడు ఈ సీక్వెన్స్ Sn ఆ l కన్వర్జెంట్ అవ్వాలి ఇక్కడ l వాల్యూ ఎంత 0 అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సీక్వెన్స్ 1/√n plus 1 దేని కన్వర్జెంట్ అవుతుందని 0 కి ఓకేనా ఆ కన్వర్జెన్స్ కావాలంటే ఆ m వాల్యూ ఏంటో కనుక్కోండి అంటున్నారు ఉంది సొల్యూషన్ given 1/√n plus 1 less than 0.03 అంటే దీన్నే మీరు ఎట్లా రాసుకుంటారు mod 1/√n plus 1 minus 0 ఇలా రాస్తున్నా ఒకటే is less than 0.03 అంటే mod Sn minus L less than epsilon లా ఉంది ఓకే సో హియర్ Sn equal to 1/√n plus 1 తర్వాత లిమిట్ వాల్యూ L వాల్యూ ఎంత 0 mod Sn minus L
లెస్ దాన్ ఎప్సిలాన్ సర్కిల్ యొక్క రేడియస్ అంతా 0.03 పక్కన ఫర్ ఆల్ ఎన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m ఆ m వాల్యూ మనం కనుక్కోవాలి ఓకేనా సో ఆల్సో వీ హ్యావ్ అగైన్ వాడి ఇచ్చిన కండిషన్ తీసుకోండి 1/√n plus 1 less than 0.03 so that implies 1/√n plus 1 less than 0.03 అంటే 3/100 ఓకే దట్ ఇంప్లైస్ రెండు వైపులా రెసిప్రోకల్ చేయండి రివర్స్ చేయండి రిలేషన్ ని 1/√n plus 1 కాస్త √n plus 1/1 అంటే √n plus 1 లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ 3/100 కాస్త 100/3 నెక్స్ట్ ఏం చేస్తారు రూట్ క్యాన్సిల్ అవ్వాలి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు n plus 1 గ్రేటర్ దాన్ 100/3 హోల్ స్క్వేర్ 100 స్క్వేర్ అంటే 10,000/3 స్క్వేర్ అంటే 9 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది 1 ఈ వాల్యూ ఓకేనా సో దట్ ఇంప్లైస్ n plus 1 greater than 1 that implies నా వాల్యూ n greater than ఈ ప్లస్ 1 తీసుకెళ్ళిపోండి అంటే 1 minus 1 అంటే ఎంత 0.1 ఇది n greater than equal to m దీన్ని m అని చెప్పొచ్చా ఎందుకంటే నాకు చెప్పడానికి వీల్లేదు వై బికాస్ m అనేది అంటే పాజిటివ్ ఇంటీజర్ అంటే ఒక న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి m అనేది కానీ ఇక్కడ ఏమైతే మనకి ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది అంటే ఇది రేషనల్ నెంబర్ లేదా ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు ఓకే కానీ న్యాచురల్ నెంబర్ లేదా పాజిటివ్ ఇంటీజర్ కాదు కాబట్టి మనం పాజిటివ్ ఇంటీజర్ కావాలి కాబట్టి మీరేం చేస్తారు ఇందాక ఏం చేశారు ఇందాక ప్రాబ్లంలో n greater than 27 అయితే ఇది పాజిటివ్ ఇంటీజరే కానీ మనం ఏం చేస్తున్నాం సేఫ్ సైడ్ కింద m ఈక్వల్ టు దీని తర్వాత వచ్చే ఇంటీజర్ 28 తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే ఒకవేళ m అన్ని వాల్యూ 27 తీసుకుంటే నేను తీసుకున్న ఎస్ 27 అనే పాయింట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద రావచ్చు అలా రాకూడదు లోపల రావాలి కంప్లీట్గా కాబట్టి m వాల్యూ సేమ్ సైడ్ ఏం చేస్తున్నాను 28 తీసుకున్నాను అదేవిధంగా ఇందాకేమో పాజిటివ్ ఇంటీజర్ 27 తీసుకున్నాను తర్వాత నెంబర్ 28 తీసుకున్నాను ఇక్కడ అదేవిధంగా 1110.1 తీసుకుంది మాకు కావాల్సింది ఏమో ఇంటీజర్ కాదు నాకు కావాల్సిన పాజిటివ్ ఇంటీజర్ కావాలి అంటే దీని తర్వాత వచ్చే ఇంటీజర్ అంటే తీసుకోండి చూస్ m ఈక్వల్ టు దీని తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి 1111 అంతేగా 1110.1 దాని తర్వాత ఇంటీజర్ 1111 అదే మనకు కావాల్సిన వాల్యూ సో దట్ 1/√n plus 1 అంటే దీన్ని mod 1/√n plus 1 minus 0 less than 0.03 for all n greater than equal to m అంటే m వాల్యూ 1111 దగ్గర mod s minus less than 0.03 అంటే ఎప్సిలాన్ వాల్యూ సర్కిల్ యొక్క రేడియస్ 0.03 అయితే అప్పుడు ఈ సీక్వెన్స్ లో S1111 పాయింట్ నుంచి మిగతా టర్మ్స్ అన్ని సర్కిల్లో వస్తాయి అటువంటి m అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ మీరు తీసుకొచ్చారు కాబట్టి కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది ఓకేనా దేర్ఫోర్ ఇక్కడ సీక్వెన్స్ ఏంటి సీక్వెన్స్ 1/√n plus 1 ఈజ్ కన్వర్జెస్ టు దేని కన్వర్జెంట్ అవుతుంది 0 ఈజ్ కన్వర్జెస్ టు 0 ఓకే నెక్స్ట్ కమ్స్ టు ది అనదర్ ప్రాబ్లం ద సిమిలర్ మేనర్ find m belongs to z power plus such that mod sn minus 1 less than 1/10 cube for all n greater than equal to m ఈసారి sn అంటే ఏంటి స్టార్టింగ్ లో ఇచ్చాడు sn equal to 1 plus minus whole power n/2n ఈసారి సీక్వెన్స్ sn అనేది 1 కన్వర్జెంట్ అవ్వాలంటే మన సర్కిల్ యొక్క రేడియస్ 1/10 క్యూబ్ అంటే mod sn minus l less than ఎప్సిలాన్ ఫార్మ్ తీసుకున్నాం for all n greater than equal to m ఇప్పుడు sn అనేది అంటే ఈ సీక్వెన్స్ 1 కన్వర్జెంట్ అవ్వాలంటే మనం మనకు కావాల్సిన పాజిటివ్ ఇంటీజర్ m అనే దాన్ని మనం తీసుకొని రావాలి ఓకే సో సొల్యూషన్ ఇదర్ ప్రాబ్లం ఇది కూడా గివెన్ sn equal to 1 plus minus n whole power n/2n and ఇంకేం చేయండి mod sn minus 1 less than 1/10 cube అంటే mod sn minus l less than epsilon sn వాడు ఇచ్చేసాడు l వాల్యూ ఎంత 1 epsilon వాల్యూ ఎంత 1/10 cube సో హియర్ l equal to 1 epsilon equal to 1/10 cube epsilon equal to 1/10 cube okay we have
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇంతకీ ఆ చివరిలో ఉన్న ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. మళ్ళీ సర్కిల్లో మనం తీసుకున్న సర్కిల్లో కావాల్సిన పాయింట్ ఎస్ఎం ఎక్కడి నుంచి సీక్వెన్స్లో ఏ టర్మ్ నుంచి మనకి సర్కిల్లో వస్తుందో చెప్పగలిగే ఆ ఎం అనే దాన్ని మనం కనుక్కోవాలి. ఆ పాజిటివ్ ఇంటిజర్ ఎం అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. వీ హ్యావ్ మళ్ళీ వాడి చేసుకోండి mod Sn minus 1 less than 1 by 10 cube. That implies mod Sn అంటే ఏంటి 1 plus ఇంతవరకు Sn అంటే 1 plus minus 1 whole power n by 2n Sn వరకు. పక్కన ఎంత ఉంది మళ్ళీ minus 1 ఉంది. Less than 1 by 10 cube 10 into 10 into 10 1000. Okay, that implies 1 minus 1 cancel అయిపోతుంది. Mod minus 1 whole power n by 2n less than 1 by 1000. That implies minus 1 whole power n బదులుగా 1 2 3 సబ్స్టిట్యూట్ అయితే ప్లస్ 1 minus 1 ప్లస్ 1 minus 1 వస్తూనే ఉంటుంది. ఏది తీసుకున్నా సరే మాడ్యులస్ ఉంది కాబట్టి రాసేమవుతుంది ప్లస్ 1 గా మారిపోతుంది. కాబట్టి మాడ్ minus 1 whole power n వాల్యూ ఎంత 1 by 2n less than 1 by 1000. That implies ఇదాకలాగే మళ్ళీ రెసిప్రోకల్ తీసుకోండి 1 by 2n రివర్స్ చేసుకుంటే ఎంత 2n లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ 1 by 1000 కాస్త 1000. దట్ ఇంప్లైస్ n గ్రేటర్ దాన్ 1000 by 2 that equal to 500. therefore n గ్రేటర్ దాన్ 500. ఈసారి మీరు m ఏం తీసుకుంటారు డైరెక్ట్గా 500 కాకుండా దీని తర్వాత వచ్చే ఇంటిజర్ 501 దాన్ని చూస్ చేసుకోండి. చూస్ m ఈక్వల్ టు 501. మనం చూస్ m ఈక్వల్ టు 501 అంటున్నామంటే ఒక 501 అనే పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వడానికి n గ్రేటర్ దెన్ 500 అనే కండిషన్ ఒకటి ఎగ్జిస్ట్ అయింది. దాని నుంచి మనం ధైర్యంగా హ్యాపీగా ఒక m వాల్యూ 501 ఉంది అని మనం తీసుకుంటున్నాం. చూస్ m ఈక్వల్ టు 501 సో దట్ mod Sn minus 1 less than 1 by 10 cube for all n greater than equal to m. For all n greater than equal to m. అంటే mod Sn minus less than epsilon సీక్వెన్స్ Sn అనేది ఇవన్నీ కన్వర్జెంట్ అవ్వడానికి కావాల్సిన పాజిటివ్ ఇంటిజర్ m అనేది నాకు ఎగ్జిస్ట్ అయింది 501. సర్కిల్ యొక్క రేడియస్ 1 by 10 cube అయితే ఓకేనా. సో దేర్ఫోర్ దీని నుంచి ఏం చెప్పచ్చు సీక్వెన్స్ Sn converges to 1. That is sequence Sn అంటే ఇక్కడ ఎంత 1 plus minus 1 whole power by 2n is converges to 1. అటువంటి m అనే దాని మనకి ఎగ్జిస్ట్ అయింది ఓకేనా.